యెజెబెల్ని ఎవరు? ఏహు. ఎవరండి? ఏహు. ఎందుకు చంపేశాడు? సింగారించుకుని, ముస్తాబు చేసుకుని, మేకప్ వేసుకుని, చక్కటి ఆభరణాల్లో కొంచెం తుదెక్కువైనట్టుంది, గొంతు పట్టేసింది. ఆభరణాలు అలంకరించుకుని, మరి అతడు వచ్చేటప్పటికి ఆ మేడ నుంచి అతడికి కవ్వింపు మాటలు మాట్లాడుతూ అతడికి అడిగింది కదండి, కదా. ఆ స్థానంలో ఆ మందిరానికి యెరొబోయామును కలవడానికి వస్తున్నటువంటి యెహూ ఆమెను చూశాడు. లాస్ట్ వీక్ అడిగాను నేను బ్రదర్స్ని, ఆ స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారని. ఎవరో బ్రదర్ అన్నారు, ముందు పక్కన మా భార్య ఉందో లేదో చూస్తానండి అన్నాడు. మా పిల్లం ఉందో లేదో చూసి అప్పుడు ఏం చెప్పాలో చెప్తానండి అన్నాడు. ఎవరా బ్రదరు? సస్పెన్స్. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యెహూ అంటాడు, నా పక్షంగా ఉన్నవారు ఎవరు అక్కడ ఉన్నారు అని అనగానే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మేము నీ పక్షమున ఉన్నామంటే, అయితే ఆమెని పైనుంచి కిందకి తోసేయండి అంటాడు. ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, ఇక్కడ యెహూ అనేటువంటి వ్యక్తి రాజీ పడలేదు. ఎక్కడండి? సౌందర్యము ఆకర్షిస్తుంది. మరి విధవరాలు ఇతని కొరకే ముస్తాబయి ఆకర్షించేటటువంటి స్త్రీగా అతన్ని ఆకర్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఈ వేశ్య యొక్క స్థితి మనం చూస్తే సామెతల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా. నేను ఈ వేశ్యకున్నటువంటి లక్షణం ఏమిటంటే, ఊరకనే ముద్దులు పెడతా ఉంటుంది, అంతేకాదు సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడడానికి ఏమాత్రం కూడా వెనకాడదు. ఇక్కడ ఈ యెజెబెలు యొక్క స్థితి, అసలు యెజెబెల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు యెహూ అంటే, ప్రియ సహోదరుడు సహోదరి, ఆమె యొక్క వేశ్యతనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే గనక, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం, అంతటా యెహోరాము అమ్మా యోహాను చూసి సమాధానమా అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత ఎపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చిన నేను. ఎవరు యెహూ అంటే యెహోషాపాతు కుమారుడు. ఎవరండి? యెహోషాపాతు. ఎవరండి యెహోషాపాతు? ఆహాబుతో రాజీపడి స్నేహం చేసినటువంటి వ్యక్తి. అతడు తర్వాత అతని కుమారుడు ఎవరంటే యెహూ. ఇతడు అంటున్నాడు ఎవరితో అండి? ఆహాబు కొడుకైనటువంటి యెహోరాముతో అంటున్నాడు ఏంటంటే, ఎలా సమాధానం వస్తుంది? నీ తల్లి విపరీతమైనటువంటి జారత్వమును, ఇంకా నువ్వు చిల్లంగితనమును, మరి అపరిమితంగా అంటే హద్దు అదుపు లేకుండా చేస్తుంది. మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇంక మీకు ఎవరైనా అడిగే వాళ్ళు లేరు కాబట్టి, ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి హద్దు అదుపు లేకుండా చేస్తుంది. ఇక సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఇక్కడ యెహూ అంటున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఇప్పుడు ఎలాగైనానో యెజెబెలు యొక్క జారత్వానికి అడ్డుగట్ట వేయాలంటే, ఆమెను ఏం చేయాలంటే అంతమొందించాలి. ఈమె ఏం చేస్తుందటండి? అనేకమైన పనికిమాల మాటలు మాట్లాడుతుంది. వేసే కదా జారత్వం అనేటువంటి మాట అక్కడ కనబడుతుందండి. యెజెబెలు యొక్క జారత్వములను, చిల్లంగితనములను, అలాగే విపరీతమైనటువంటి పోకడలు చేస్తున్నటువంటి స్త్రీగా మనం యెజెబెలు చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యానికి టైటిల్ ఏమిటండి? తిరిగి ఇచ్చేసినటువంటి ముద్దు. నిజానికి టైటిల్ మార్చాం, తిరిగి ఇచ్చేసినటువంటి ముద్దు. ప్రియ సహోదర, గత వారం సమయం సరిపోక ఈ సమయాన్ని దాన్ని కంటిన్యూ చేస్తున్నా. నా భార్య అంది, రాజీ 2 అని పెట్టపోయారా అంది. రాజీ 2 కాదు, ఏం పెట్టాలా? మరి దేవునికి ప్రేరేపణ బట్టి తిరిగి ఇచ్చేసినటువంటి ముద్దు. ఇది వాక్యం ఈరోజు. ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి ఈ
2 పార్ట్లో ఏం చేస్తారంటే రీక్యాప్, అంటే మళ్ళా ముందు మూవీలో లేకపోతే ముందు సీరియల్లో ముందు ఎపిసోడ్లో, మీకు సీరియల్ అంటే బాగా అర్థమవుద్దేమో, ఏదది ఒకటి మొగలి రేకులు 1 ఉందా, మొగలి రేకులు 2 కూడా ఉందమ్మా, కార్తీక దీపం 2 ఉందమ్మా, మా జ్యోతి గారు చెప్తున్నారు కార్తీక దీపం 2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తారండి, మొదటి దానిలో కొంత మనకు అర్థం అవడం కోసం అని చెప్పి ఇలా జరిగింది, దానికి కంటిన్యూస్ ఇదని చెప్పడం కోసం అదొక 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పి అందులో 10 యాడ్లు వేస్తారు కదా. అలాగే ఇక్కడ ఈ మాటలు చెప్పాం, ఏదండి, యెజబెల్ యొక్క జారత్వం గురించి చెప్పాం, యేహూ యొక్క స్థితిని చెప్పాం. అతడు ఎలాంటి ఆకర్షణలకు లోనవ్వకుండా, రాజీ పడకుండా ఆమె యొక్క జారత్వానికి, ఆమె యొక్క చిల్లంగితనానికి ఫుల్ స్టాప్ చెప్పాలనుకున్నాడు. ఇది యేహూ యొక్క కమిట్మెంట్. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి స్త్రీలను బైబిల్లో చాలా భయంకరమైనటువంటి స్త్రీలుగా మనం చూస్తుంటాం. అందులో యెజబెలు ఒక ఆమె. ఈమె గురించి ప్రవచించాడు ఎవరంటే యోహాను. ఏమని ప్రవచించాడండి, యెజబెల్ యొక్క ఆత్మ మీలో కూడా పనిచేస్తుంది, యెజబెల్ యొక్క ఆత్మ మీలో కూడా ఉంది అని ప్రవచించాడు. ఆ రోజు వాక్యం అయిపోయిన తర్వాత ఆ రోజు ఎస్కోట్ నుంచి ఒక సహోదరులు వచ్చారు. ఆ సహోదరులు మాతో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మా మందిరములో యెజబెల్ ఆత్మచేత అందరూ పట్టి పీడింపబడుతున్నారు, ఇంకా వాక్యం చెప్పే సేవకులు కూడా ఆ యెజబెల్ ఆత్మను కలిగి ఉన్నారు, ఈ వాక్యము మా కోసమే నా కోసమే వచ్చినట్టుందని చెప్పి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. ఆయన పేరు ఫిలిప్. మరి బ్రదర్ ఐజాక్ మాస్టర్ గారు చెప్పారు, ఈ రోజు వాక్యం మీకోసం వచ్చినట్టుందని బ్రదర్ కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పుడు నేను చెప్పానంటే, వీలైతే మీ ఊరు వస్తామండి ఒక రోజు అని చెప్పాం. అక్కడ ఏమవుతుందటండి, యెజబెల్ ఆత్మలు ఎక్కడ ఉన్నాయటండి, సంఘాల్లో పట్టి పీడించబడుతున్నాయి, సంఘాల్లో పట్టి పీడించబడుతున్నాయి. ఈ యెజబెల్ యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం అంటే రాజీ పడిపోతున్నాం. మనకి ఇవ్వబడినటువంటి విలువైనటువంటి విశిష్టమైనటువంటి జీవితాన్ని నిలబెట్టుకోలేక రాజీ పడిపోతుంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, అలాగే ఎవరైతే రాజీ పడకుండా ఎవరైతే కడ వరకు నిలబడతారో వారి గురించి ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 2:26 వచనం, నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. చివరి వరకు ఎవరికైతే ఉంటారో రాజీ పడకుండా వారికి ఏమిస్తాడండి, ఆయన జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇలా రాజీ పడకుండా రాజీ పడకుండా ఉండాలి అంటే నువ్వు జయించువాడుగా ఉండాలి, జయించువాడుగా ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, రాజీ వేరు, సమాధానం వేరు. సమాధానపడు వారు ధన్యులో వారు దేవుని యొక్క రాజ్యమును. సమాధానం వేరు, రాజీ వేరు. రాజీ అంటే ఏంటంటే నీ విలువల్లో రాజీ పడిపోతావు, నీ క్యారెక్టర్లో రాజీ పడిపోతావు, నీ యొక్క గుణగణాల్లో రాజీ పడిపోతుంటావు. ప్రియ సహోదరుడా సహోదరి, అక్కడికక్కడే దాన్ని ఏం చేస్తావు, ఆ క్యారెక్టర్ని ఏం చేస్తావంటే చంపేస్తావు. ఈ ఒక్కదానికి ఏమైందిలే అనే ఒక భావన, ఎవరు చూడలే అనే భావన ఏమవుతుందంటే మనల్ని రాజీ వైపు నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ గుణగణాలని చంపేస్తావో ఆటోమేటిక్గా నీళ్ళు ఏమొస్తుందంటే యెజబెల్‌లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. యెజబెల్. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి యెజబెల్ లాంటి ఆత్మ కలిగిన వారిని మరొకరిని చూపించాలని నేను ఆశపడుతున్నాను. స్త్రీలు 4 రకాలటండి. ఎవరండి స్త్రీలు ఎంతమంది, ఎన్ని రకాలండి? 4 రకాలు. మన వైజాగ్ చెందినటువంటి ఒక మంచి సేవకులు, అయినా మంచి హాస్యంగా చెప్తూ ఉంటారు, మ్యారేజ్లకి ఎక్కువ ఆయన తీసుకెళ్తారు. ఆయన పేరు ఏదో నల్లగా స్టీవెన్ గారు కదా. స్టీవెన్ గారు ఆయన ప్రసంగం ఎప్పుడో ఒకసారి విన్నాను, ఆ యూట్యూబ్లో విన్నప్పుడు స్త్రీల గురించి చెప్తూ 4 రకాలైనటువంటి స్త్రీల గురించి చెప్పాడు. అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించాలని అనిపించి నేను ఈయన చెప్పింది కరెక్టా కాదని నేను మళ్ళా ఆ వేదాల్లోకి పోయి ఆయన చెప్పింది కరెక్టా కాదా. ఏం చెప్పారటండి, బెరాకు సంఘం వారు ఏం చేశారట, బెరయాకు సంఘం వారు ఏం చేశారట, ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా అని లేఖనాలు పరిశోధించి తెలుసుకుని గొప్ప సంఘముగా తయారవడానికి అలాంటి పనులు చేసేవారట. మరి నేను మీకు చెప్పేటప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారని నేను చెప్పేస్తే బాగోదు, కాబట్టి అది కరెక్టా కాదా అని చెప్పి నేను కూడా పరిశోధన చేశా. అందులో మొదటి రకం గురించి చెప్పారు. ఆ మొదటి రకం స్త్రీ గురించి చూపిస్తే మొదటి రకం శంఖిని.
అంటే చదవండి, ఆ క్యారెక్టర్ అన్నీ అక్కడ రాయబడ్డాయి. ఈ జెండాలు ఎలా పడుతున్నాయి, పర్లేదు చదవండి. సంఖ్యని జాతి స్త్రీలుగా చెబుతూ ఉంటారు. ఈ స్త్రీలు కొంచెం ఎత్తుగా బలహీన శరీరం కలిగి ఉంటారు. వీరి ముక్కు ఏమని చెప్పుకొచ్చారు. వీరు భర్త మాట, ఇది చాలా ఇంపార్టెంట్, వీరు తమ భర్త మాట చదవండి అబ్బా, వినరు. ఇంకా వీరికి దయ ఉండదు. అప్ప మాడి కష్టపడి వచ్చాడు కదా, అందయ్య ఉండి పెడదామని ఉండదు వీళ్ళకి. వచ్చాడా పెట్టుకు తిను, అక్కడ తాగు, కూర్చోగా చేపు, ఎలా ఉంటుంది, దయ ఉండదు వీళ్ళకి. వీళ్ళ మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే భోగాల మీద ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా కుటుంబానికి ఎలా ఉండాలనుకుంటారంటే దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంట. మరి ఇలాంటి లక్షణాలు చూస్తే కనుక పుకార్లు పుట్టించడానికి ఇష్టపడతారు. ఎవరు? శంకిని జాతులు. అంటే నీ గురించి అలాగనేసింది, నీ గురించి ఇలాగనేసింది. ఎవరైనా ఉన్నారా? ఓ స్త్రీల గురించి చెప్తున్నాను, పురుషులు మరి కొంచెం ధైర్యంగా ఉండండి, ఊపిరి పీల్చుకోండి. స్త్రీల కోసం ఈ మాట, మీకోసం మన దగ్గరికి వస్తాను. నేను ఎంత అయినానో మీ జాతి వాడిని కాబట్టి కొంచెం మీ గురించి ఫేవర్ చేస్తాను. దేని స్తోత్రం. ఏం చేస్తారట, పుకార్లు పుట్టించడానికి ఇష్టపడతారట. ఎక్కువ మంది స్నేహితులు వీరికి ఉంటుంది. ఎందుకంటే పుకార్లు పెడితే ఏంటంటే ఏమి జోలికి వెళ్తే ఏం చేస్తుంది, ఏం పుకారు పెడుతుంది, ఏం కిలిగజ్జలు పెడుతుంది అని చెప్పి ఎవరో స్నేహాలు పైకి మాట్లాడతారు కానీ స్నేహము చేయరు. కొన్నిసార్లు వీరు చాలా మోసపూరితంగా ఉంటారట అండి, చాలా మోసపూరితంగా ఉంటారట. ఇంకా ఎక్కువగా మాట్లాడతారట అండి, ఎక్కువగా. చూడండి, ఇవన్నీ కూడా మొదటి రకం స్త్రీలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ స్త్రీల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చెప్పబోయే వాక్యము చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటే ఎంతవరకు సరిపోతుంది, చెప్పబడేటువంటి వాక్యంలో నేను ఎంత ఉన్నానో, నా యొక్క క్యారెక్టర్ ఎంత ఉంది, నా యొక్క గుణగణాలు ఎంత ఉన్నాయి మనం ఏం చేయాలండి, బేరీజు చేసుకోవాలి. అంటే ఓన్లీ లేడీస్కి కాదు, పురుషులకు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండవ రకం స్త్రీ ఎవరటండి? చిత్రిణి. ఈ పేరు ఏమిటండి? చిత్రిణి. కోకిల స్వరంగా ఉంటుందంట. అలాగే చూడడానికి అందంగా ఉంటారంట, అందమైన కళ్ళు ఉంటాయంట, కోకిల్లాగా ఉంటుందంట. పాడితే మామూలుగా చుట్టుపక్కల ఎవరు ఉంటారంట, జుట్టు నల్లగా ఉంటుందంట. వీళ్ళు ఏం చేస్తారటండి, స్త్రీలు తమ భర్తల్ని ప్రేమిస్తారట. వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుందంట. వీరు తెలివైన వారంట, అందుకే అందరూ వీరిని ప్రశంసిస్తారంట. వీరు సాధువులకు సేవ చేస్తారట. ఇలాంటి స్త్రీలు పేద కుటుంబంలో జన్మించిన భవిష్యత్తులో సకల సౌఖ్యములను అనుభవిస్తారు. సంతానం కూడా చాలా అదృష్టవంతులంట. వీరు సగటున జీవితకాలం 60 సంవత్సరాలేనంట. ఎవరిదండి? రెండవ రకం పేరు చిత్రిణి. ఇక మూడవ రకం చూద్దాం. మూడవ రకం యొక్క స్త్రీ అస్తిని. ఇలా ఎలా ఉంటారంటే కొంచెం బొద్దుగా లావుగా ఉంటారట. కొత్తగా పెళ్ళైనటువంటి లావు ఉన్నామని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సన్నగా ఉన్నటువంటి, మన దగ్గర సన్నగా ఉన్నటువంటి ఒక అబ్బాయి. మొన్న ఎవరు పెళ్ళయింది? మన ఆనంద్ పెళ్ళయింది. ఎక్కడ? ఆ ఊరిలో. ఆ అమ్మాయి కూడా సన్నగానే ఉంటుంది పాపం. అలాగ ఉంటాయి పెళ్ళిళ్ళు. వీళ్ళిద్దరు ఈడిజోడి బాగుంది. కొంతమందికి ఈడిజోడి అసలు బాగోదు. పెళ్ళి కొడుకు ఇలాగ ఉంటాడు, ఆమె ఎలా ఉంటుందండి, ఎంతలా ఉంటుంది. ఆ తర్వాత పడుకునేటప్పుడు కాలు వేసిందంట. కాలు వేస్తే భర్త అన్నాడంట, భర్తను అంటుందంట, ఏమండి మీరు ఎంతమంది అన్నదమ్ములండి? నువ్వు కాలు తీస్తే ఇద్దరమో, కాలు ఎలా ఉంచితే ఒకళ్ళమే అందంట. ఏంటండి, కాలు అలాగ ఉంచితే, కాలు నా మీద తీస్తే ఇద్దరం, కాలు అలాగ ఉంచితే ఒకడే అందంట. అలాగ ఉండకూడదు. అర్థమవుతుందండి? చిత్రిణి. రెండో రకం ఎవరండి? చిత్రిణి. అస్తిని. మూడో రకము, నాలుగో రకము ఏమిటండి? అది పొంచలి. చూడండి, ఇక్కడ ఈ స్లైడ్ తీస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నది పొంచలి. వీరి యొక్క స్వభావాన్ని చూస్తే కనుక స్త్రీల యొక్క కుటుంబానికి దుఃఖానికి కారణమవుతారట. వీరికి సిగ్గు ఉండదంట, ఎప్పుడు ఇతర పురుషులపైన ఉంటారంట, వైవాహిక జీవితం సరిగ్గా ఉండదంట. వారు సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడినా వారు గొడవ పడుతున్నట్లు అనిపిస్తుంది అంట. వీరి చేతులు 2 శంకు రేఖలు, ముక్కుపై పుట్టుమచ్చ ఉంటుందంట. ఈ చూస్తే గనక, ఈ యొక్క స్వభావాన్ని చూస్తే గనక ఎవరండి వీళ్ళు? పుంచలి. ఇది సముద్ర శాస్త్రంలో రాయబడింది.
కానీ వేదంలో 4 స్త్రీల గురించి రాయబడింది, కానీ సముద్ర శాస్త్రంలో 5 స్త్రీల గురించి రాయబడింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు కదండి. ఇంకా ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఒకసారి వీరి మనసు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుందటండి? ఇతర పురుషుల పైన మీద ఉంటుందట. ఇతర పురుషుల పైన ఆధారపడి ఉంటుందట, అంటే వాళ్ళ మీద ఉంటుంది. అందుకే ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుందటండి? సరిగ్గా ఉండదు. అంటే భర్త తప్ప ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఎలా ఏం చేస్తుంటారండి? మన యజబేల్ లాగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితంలో సుఖము సంతోషము ఉండదు. వీళ్ళు ఎవరండి? పుంచలి జాతి స్త్రీ. ఇక ప్రాముఖ్యమైనటువంటి జాతి 5వ రకం ఏంటంటే పద్మిని అనేటువంటి రకం. ఈ పద్మిని అనేటువంటి రకాన్ని చూస్తే కనుక వీళ్ళు ఎక్కువగా మతం మీద, ధర్మం మీద విశ్వాసం ఉంచుతారు, అత్తమామలకు సేవ చేస్తారు, మాట తీయగా ఉంటుంది. దీనివల్ల అందరూ వీరిని ప్రేమగా మాట్లాడతారు. వీరెవరటంటే ప్రతివ్రతలు, స్త్రీలందరినీ కూడా ఆకర్షించగలరు, అదృష్టవంతులైన సంతానాన్ని కంటారు, ప్రతివ్రతలలో శ్రేష్ఠులు, కుటుంబాన్ని పోషించేవారు ఉంటారు. మన సొలొమోను గారు 31వ సామెతల గ్రంథంలో రాసినటువంటి స్త్రీ గుణాలన్నీ కూడా ఎవరికి ఉంటాయండి? ఈ పద్మిని జాతి యొక్క స్త్రీలకు ఉంటాయి. చిన్నతనంలో ఏదో మూవీ చూస్తా అన్నాడు, ఏంటంటే ఉత్తమ జాతి స్త్రీలు 2వ కోరిక కోరంటాడు ఒక హీరో. ఏమంటాడండి? ఉత్తమ జాతి స్త్రీలు వారి జీవిత కాలంలో ఎన్ని కోరికలు కోరతారటండి? ఒక కోరిక మాత్రమే కోరతారట. ఏ సందర్భం వచ్చినా కోరికలు కోరరట. ఆ హీరో అతని భార్యని అంటాడు. ఆ భార్య ఏం చేస్తుందంటే భర్తని ఏదో కోరిక కోరితే అంటాడనమాట. ఏమని? ఇది ఎప్పుడు నా చిన్నతనంలో చూసినటువంటి డైలాగ్. ఎందుకని గుర్తొచ్చిందండి? పద్మిని జాతి స్త్రీల గురించి చెప్తున్నాను కాబట్టి ఆ డైలాగ్ గుర్తొచ్చింది. కాబట్టి ఉత్తమ జాతి స్త్రీలు, పద్మిని జాతి స్త్రీలు ఎలా ఉంటారంటే చక్కనైనటువంటి స్త్రీలుగా ఉంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను యొక్క తల్లి ఈ మాటలు చెప్తూ ఉంటారు సొలొమోను కోసం. అలాంటి స్త్రీలు ఈ పద్మిని జాతికి చెందినటువంటి స్త్రీలుగా కనబడతారు. ఈ 5వ రకం. ఆ రోజున ఆ మ్యారేజ్ మెసేజ్లో ఆ పాస్టర్ గారు పురుషుల గురించి చెప్పలేదు. పురుషులు ఎన్ని రకాలు ఉన్నారు కానీ నేను చెప్పను అన్నాడు ఆయన. నేను చెప్పను పురుషుల గురించి, ఎందుకంటే నేను పురుషుడిని కాబట్టి పురుషుల గురించి చెప్పను. వీరు ఎవరండి? యేసుప్రభువారు నీకు రక్షణను తీసుకొచ్చి నీకు ప్రయోజనకరంగా, నీకు ఉపయోగకరంగా, నీ జీవితానికి మేలు చేసేటువంటి రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే ఈ స్త్రీలో ఎలా ఉంటారంటే 5 రకాలైనటువంటి స్త్రీలుగా ఉంటారు. అందులో మనకి నష్టపరిచేటువంటి స్త్రీ యెజబెల్ లాగా ఉంటుంది. నష్టపరిచేటువంటి స్త్రీ పుంచేలి. ఎవరండి? పుంచేలి జాతి స్త్రీలు ఎలా ఉంటారంటే నష్టపరిచే స్త్రీలుగా ఉంటారు. వీరికి దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ వీరు దాన్ని సద్వినియోగపరుచుకోలేరు. బైబిల్లో 2 స్త్రీలు కనబడతారు. ఈ 2 స్త్రీలని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక ఆమె పేరు ఓర్ప, రెండవ పేరు రూతు. రెండవ ఆమె పేరు రూతు. నయోమి అయినటువంటి ఒక బెత్లెహేముకు చెందినటువంటి స్త్రీ. బెత్లెహేములో కరువు వచ్చిన దాన్ని బట్టి, క్షామం వచ్చిన దాన్ని బట్టి మోయాబు దేశానికి పోతే, మోయాబు దేశంలో తన భర్త చనిపోతాడు. అతడికి 2 కుమారులు. వాళ్ళిద్దరికి పుట్టినటువంటి కుమారులు 2. ఈ 2 పేర్లు చెప్పగలరు ఎవరన్నా? ఎవరండి? వీళ్ళిద్దరూ చూస్తే కనుక వీరిద్దరికి వివాహం జరిగినట్టుగా చూస్తాం, వార్పాకి, రూతుకి. అయితే భర్త చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అవుతాయి. వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత 2 కొడుకులు కూడా చనిపోతారు. ఈ విధంగా వారు మోయాబు దేశంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత, 10 సంవత్సరాలు జీవించిన తర్వాత ఈ భర్తను పోగొట్టుకోవడము, ఈ కుమారులను పోగొట్టుకోవడము, ఇవన్నీ చూసి నయోమిక ఏమైపోయిందంటే కృంగిపోయింది. ఇలాంటి సమయంలో వారికి ఒక వార్త వినబడింది. ఏమిటి వార్త అంటే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములు వినిన కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళటకే ఆమెయు ఆమె కోండ్రెండును ప్రయాణమయ్యారు. ప్రియ సహోదరుడు, సహోదరి గమనించండి, ఇక్కడ మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి ఒక మాట వింటుంది. ఏంటి ఆ మాట అంటే, తన జనులకు ఆహారం ఇచ్చడానికి దేవుడు దర్శనమిచ్చాడు అనే మాట మోయాబు దేశంలో ఉన్నటువంటి ఈమెకి వినబడగానే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, ఈ మోయాబు దేశాన్ని విడిచి మళ్ళీ సొంత ఊరికి పోవాలి, బెత్లెహేము దేశానికి పోవాలి.
ఈ బెత్లెహేము దేశానికి తిరిగి వెళ్ళిపోవాలా. ఈ తిరిగి వెళ్ళే క్రమంలో తన కోడలను కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. తన కోడలను కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రయాణం ఈరోజు వాక్యం. ఇందులో మనం గ్రహించవలసినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఈ మాటలు మనం చూస్తే కనుక మొదటిగా అత్తగారు నిర్ణయం తీసుకున్నారో, అత్తగారు నిర్ణయంతో కోడలిద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే బెత్లెహేముగా పోవాలా, యెరూషలేముగా పోవాలా. బెత్లెహేం అంటే అర్థము, బెత్లెహేం అంటే అర్థము రొట్టెల సమూహం, రొట్టెల పట్టణము, రొట్టెల సమూహము, రొట్టెలు కలిగినటువంటి నగరం అని అర్థం. ఇప్పుడు రొట్టెలు అంటే సమృద్ధి కలిగినటువంటి ఆ 4 స్లైడ్స్ ఉన్నది, అన్ని కలిపి ఒక దాంట్లో ఉంటుంది, తీసి నేను అక్కడ స్లైడ్లో పెడుతున్నాను చూడండి. 1 by 1 చెప్పేస్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటిది ఏంటంటే నిర్ణయం తీసుకున్నారు. డిటర్మినేషన్. వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని తర్వాత మనం చూసినట్లయితే 7వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి వారు మార్గమున వెలుచు ఉండగానే మాట కనబడుతుంటుంది. ఒకే మార్గంలో వారు వెళ్తున్నారు. ఒకటే నిర్ణయం తీసుకున్నారు. 2 ఒకే మార్గంలో వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. ఇక్కడ నయోమి ఉంది, రూతు ఉంది, వార్పా ఉంది. నయోమి అందరికీ తెలుసు, రూత్ అందరికీ తెలుసు, వార్పా కూడా అందరికీ తెలుసు. ఈరోజు వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట మనం గమనించినట్లయితే వీరు తీసుకున్నటువంటి నిర్ణయం కలిసే తీసుకున్నారు. మనము కూడా చాలాసార్లు కుటుంబముగా నిర్ణయాలు తీసుకుంటుంటాం, లేదా సంఘముగా నిర్ణయాలు తీసుకుంటుంటాం, లేదా బ్రదర్స్గా క్వైర్లో ఉండాలని నిర్ణయం తీసుకుంటారు, లేదా సిస్టర్గా క్వైర్లో ఉండాలని నిర్ణయం తీసుకుంటారు, లేదా మ్యూజిక్ వాయిస్తూ దేవుని మహింపరచాలని నిర్ణయం తీసుకుంటుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఋతులాగా వార్పలాగా మనము కూడా ముందే ఉంటూ ఉంటాం. ఎస్. రెండవది, మార్గములో వారు ముగ్గురు వెళ్తున్నారటండి. మార్గములో వారు వెళ్తున్నారు. ఈ నిర్ణయం కొరకు, ఏ నిర్ణయం కొరకు? బెత్లెహేముకు వెళ్ళాలా, యెరూషలేముకు పోవాలా, రొట్టెల సమూహం అన్నటువంటి ఆ పట్టణానికి పోవాలా అనేటువంటి నిర్ణయానికి కట్టుబడి వీరు కూడా ఏం చేశారండి? మార్గములో ప్రయాణించడం మొదలుపెట్టారు. మార్గములో ప్రయాణించడము మొదలుపెట్టారు. 8వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి నయోమి యొక్క ఆశీర్వాదము ఇద్దరు కోడల మీద మనకు కనబడుతుంది. 3వది ఏంటండి? ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్. చూడండి ప్రియులరా, వార్పాకి ఒక బ్లెస్సింగ్ ఇవ్వలేదు, రూత్కి వేరే బ్లెస్సింగ్ ఇవ్వలేదు. ఇద్దరికి ఈక్వల్ బ్లెస్సింగ్ ఇస్తుంది. ఇద్దరిని ఈక్వల్గానే చూస్తుంది. ఇద్దరిని ఒకే రకంగా ఆశీర్వదించాలని ఆశపడుతుంది. ఇది 4వ అంశం, బ్లెస్సింగ్. మొదటిది ఏంటండి? డిటర్మినేషన్, నిర్ణయము. రెండవది ద వే, అంటే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గము. మూడవది ద డెస్టినేషన్ ఆఫ్ బెత్లెహేం, అంటే బెత్లెహేంకి వెళ్ళాలన్నటువంటి లక్ష్యము లేదా గురి. 4వది ఏంటంటే బ్లెస్సింగ్. 4 బ్లెస్సింగ్స్ వర్క్. 4వది బ్లెస్సింగ్ వర్క్ కనబడుతుంది. చూడండి ప్రియులరా, ఇక్కడ నిర్ణయం ఒకటే, రెండవది వాళ్ళు వెళ్ళే మార్గం ఒకటే, మూడవది వారు వెళ్ళేటువంటి లక్ష్యము ఒకటే. బెత్లెహేంకి వెళ్ళాలన్నటువంటి లక్ష్యము ముగ్గురిది ఒకటే. బ్లెస్సింగ్ చూస్తే, నయోమి యొక్క బ్లెస్సింగ్ చూస్తే ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాలు. నా 5వది చూస్తే కనుక కాలింగ్, అంటే పిలుపు. ఈ పిలుపు కూడా ఇద్దరికి ఒకే రకమైనటువంటి పిలుపు. ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి పిలుపు. ఏమంటుందండి? మీరు నాతో వచ్చి బాధపడడం కంటే కూడా మీరేం చేయాలా? వెళ్ళిపోయి మీ దేశాల్లో ఉండి మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధాలు తీసుకుని వారితో మీరు సంతోషంగా ఉండండి. నేను ఈ వయసులో మీకోసం నేను పెళ్లి చేయడానికి కుమారుని ఎవరిని కూడా కనలేను. నా దగ్గర ఎవరు కూడా కుమారులు లేరు. ఒకవేళ నేను కుమారులు కన్నా కానీ వారు పెరిగి పెద్దవారై పెళ్ళిడికి వచ్చేటప్పటికి మీరు సగం జీవితం అయిపోతుంది. కాబట్టి మీరేమంటుందండి? పొండి, సమాధానంగా పొండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దట్ ఈస్ ద వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కాలింగ్, పిలుపు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారికి ఎలా వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి, దిశానిర్దేశము చేస్తుంది నయోమి. ఇక 5వది చూస్తే కనుక మనకు కనబడుతుంది ఏంటంటే ప్రామిస్, అంటే వాగ్దానం కనబడుతుంది. ఈ ఇద్దరికి ఒకే రకమైనటువంటి వాగ్దానం ఏంటండి? నేను నయోమి అనేది, నేను ఎక్కడికి పోతున్నానండి? బెత్లెహేముకి పోతా ఉన్నాను. మీరు పోయి మీ యొక్క అక్కడికి పొండి, మీ తల్లిదండ్రులకు పొండి, మీ దేశమును పొండి, మీ దేవుడి దగ్గర పొండి అని చెప్పేసి వారికి
ప్రియ సహోదరు, నేనైతే మాత్రం ఎడకపోతున్నానండి, ఇక్కడికి పోతున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి వారు చూసినట్లయితే ఎలుగెత్తి ఏడ్చి, 10వ వచనంలో ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదని ఆమెతో చెప్పగా వారి యొక్క నిర్ణయం ఎలాగుందంటే ఎలుగెత్తి ఏడ్చి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉంది. రూతు అలాగే ఓర్ప యొక్క నిర్ణయం ఎలా ఉందంటే ఎలుగెత్తి ఏడ్చారట, నిర్ణయం తీసుకో, ఎస్ నేను మీతోనే ఉంటా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ యొక్క సంఘముతో నేను కట్టబడడానికి నేను ఒక తీర్మానం చేసుకుంటా, ఒక నిర్ణయం తీసుకుంటా, ఈ సంఘముతోనే ఉంటా, ఈ సంఘపు ఆశీర్వాదాలు పొందుకుంటా, ఈ సంఘములోనే కట్టబడతా అని నిర్ణయాలు తీసుకుని కొంచెం బాధ అనగానే ఏమవుతారండి, సంఘం విడిచి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ సంఘం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది, ఈ సంఘం వల్ల నీకు వివాహం అయింది, ఈ సహవాసం వల్ల నీకు కూతురు పుట్టింది, ఈ సహవాసం వల్ల నీ కొడుకు పుట్టాడు, ఈ సహవాసం వల్ల నీ యొక్క కుటుంబం అంతగా దీవెనకరంగా మార్చబడింది, ఈ సహవాసం వల్ల పట్టణంలో ఇల్లు కట్టుకోగలిగావు, ఈ సహవాసం వలన నీ ఇంటిలో ప్రతి వారము ప్రతి నెలకు ఒకసారి ఆరాధన జరిగింది, ఈ సహవాసం వలన నీ ఇంటిలో దీవెనకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ నీకేం నచ్చలేదండి ప్రియ సహోదరుడు, సహోదరి, అర్థమవుతుందండి? రాజీ పడిపోతుంటారు, అన్నీ కావాలా. ఇక్కడ వార్పాను చూడండి, రోద్దును చూడండి, వీరికి ఒకే రకమైన ఆశీర్వాదం ఉంది, ఒకే రకమైనటువంటి దీవెన ఉంది, ఒకే రకమైనటువంటి పిలుపు ఉంది, ఒకే రకమైనటువంటి వాగ్దానం ఉంది. ప్రియ సహోదరుడు, సహోదరి, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా ఉంటామండి? ఓహో, నా అంత గొప్పవాడు ఎవడు ఉండడు, నేనే నిర్ణయాలు తీసుకోవడంలో ఆగుంటూ ఉంటాం. ప్రియ సహోదరుడు, సహోదరి, రెండవది చూసేటప్పటికి మార్గము నిర్ణయం తీసుకుని మార్గములో ప్రయాణించేటప్పుడు, ప్రియులారా గమనించండి, నడిచేటప్పుడు మనము కూడా అలాగే ఉంటాం. నీ చేపట్టుకుని నేను నడుస్తామంటూ ఉంటాం, నీతోనే నా అడుగులు అంటూ ఉంటాం, నీతోనే. ప్రియ సహోదరుడు, సహోదరి, మూడవది చూస్తే కనుక లక్ష్యము. ఏంట లక్ష్యము? మన యొక్క లక్ష్యము పరలోకమునకు, నిత్య జీవమునకు వారసులగుటే లక్ష్యము. ఓలివే యొక్క ఉద్దేశం ఏమిటండి? విలువలతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి సంఘాన్ని నిర్మించుట, చక్కటి విలువలను కలిగి క్రైస్తవ జీవిత నిర్మాణము నిర్మించుకునుట. ప్రియ సహోదరుడు, సహోదరి, మీరు బయటికి వెళ్తే వాక్యం వినబడదాం, వాక్యం ఎక్కడ కనబడదాం. మన ఇక్కడికి వచ్చారు కదా ఇద్దరు, వాక్యం ఏం చెప్పారా మీకు? నేను అక్కడికి వెళ్ళాం కదా, అమ్మ జ్యోతమ్మ గారు, వరలక్ష్మి గారు, నేను వాక్యం చెప్పారా? వాక్యం ఎక్కడ ఉండదు, వాక్యం లేదు, వాక్యం కరువు అయిపోతాం. ఏం కనబడుతుందంటే అన్నీ కూడా వారి యొక్క గొప్పలు, వారి యొక్క ఇదే తప్ప జనాలకు కూడా అదే నచ్చుతుంది, జనాలకు కూడా అదే బాగుంటుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇలాంటి లక్ష్యం లేనటువంటి, గురి లేనటువంటి సహవాసాలకు వెళ్తూ తాత్కాలికమైనటువంటి భోగముల కోసం ఎవరు ఆశపడలేదటండి, మోసే ఆశపడలేదంట. కానీ జనులు లేదా సంఘాలు ఎలా ఉన్నాయంటే తాత్కాలికమైనటువంటి భోగాల కోసం ఆశపడుతున్నాయి, తాత్కాలికమైనటువంటి భోగచ్చల కోసం ఆశపడుతున్నాయి. ఇదిగో టచ్ అంటాడు, ఇదిగో ఉఫ్ అంటాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, తాత్కాలికం. వాడు పడగొట్టేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాడు కింద పడిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే తోసేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాడి బ్రతుకుని కట్టి చూపించు, వాడి జీవితాన్ని కట్టి చూపించు, వాడి బ్రతుకులో ఆశీర్వాదం నింపి చూపించు. అప్పుడు కదా సంఘము, అప్పుడు కదా సంఘం యొక్క ఆశీర్వాదం, అప్పుడు కదా సంఘం యొక్క దీవెనలు. ప్రియ సహోదరుడు, సహోదరి, లక్ష్యము లేనటువంటి సంఘాలు, నీకైతే లక్ష్యము కలిగినటువంటి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ లక్ష్యములో, మార్గములో, ఈ నిర్ణయంలో అడుగులు వేస్తున్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, నాలుగవది చూస్తే కనుక బ్లెస్సింగ్, ఆశీర్వదింపబడుతున్నాం. అవునండి కదా? దీవించబడుతున్నాం, అవునండి కదా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎస్, 100%, 100% దీవించబడుతున్నాం, ఆశీర్వదింపబడుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరికీ సమానమైన ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. నాకు సపరేట్గా, నీకు సపరేట్గా లేదు, అందరికీ సమానమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. ఈక్వల్, ఓర్పాకి ఈక్వలే, రూతుకి ఈక్వలే, సమానమైన ఆశీర్వాదాలు నయోమిస్తోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పిలుపు, నీకు ఏ విధమైన పిలుపు ఉందో నాకు అదే విధమైన పిలుపు ఉంది, నాకు ఏ విధమైన పిలుపు ఉందో నీకు అదే విధమైనటువంటి పిలుపు ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పిలుపు వేరు, నా పిలుపు వేరు కాదు. మనందరికీ యేసుక్రీస్తు వారి నామములో శ్రేష్టమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, కాలింగ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాం. చివరిది ప్రామిస్, వాగ్దానము. సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నారు లేదా? దేనిస్తుంది చెప్పండి. ఇందాక సాక్ష్యం చెప్పింది, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. ఏంటది?
మీరు ప్రార్థించినది, అడిగినది అనుగ్రహించబడును. అంతేనమ్మా? తప్పు చెప్పానా? పర్లేదు, ఇంచుమించు అది మీనింగ్ కదా. మీరు ఏదైతే ప్రార్థిస్తారో నా నామమును బట్టి అది మీకు ఇవ్వబడుతుంది. అవునండి కదా? ద ప్రామిస్, వాగ్దానం అది. ఆ వాగ్దానం బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రతి అవసరతను బట్టి ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన వాగ్దానం ఫుల్ఫిల్ చేయడం కోసము ఎప్పుడు కూడా నీ పక్షంగా నేను నిలబడతాడు. దేని స్తోత్రం కలుగును గాక. నీ పక్షంగా నేను నిలబడతాడు. ప్రియ సోదరు, ఎవరైతే వాగ్దానమును పట్టుకుని ప్రభా ఈ వాగ్దానము నాదని వాగ్దానం కోసం ఆశ కలిగి ఉంటారో ఆ ఆశ కలిగినటువంటి వారి పక్షంగానే దేవుడు నిలబడతాడు. దేని స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండవ పర్యాయం వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. రూతు గ్రంథంలో రాయలేదు, నేను చెప్తున్నా. ఎక్కడికి వచ్చారండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ నయోమి మరొకసారి ప్రపోజల్ పెట్టింది. ఏమని? అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు, నాతో వస్తే ఏమీ లేదో, మొగుడు ఉండడు, భర్త ఉండడు, ఇంకో పెళ్ళి ఉండదు, ఇక బతుకంతా కూడా ఇలాగే విధవరాలకు బ్రతకాలి. అదే మీ ఇంటికి పోతే మీ తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లిదండ్రులు ఇంకొకటి ఏమన్నా పెళ్లి చేస్తారు, మీకంటే ఒక కుటుంబం వస్తుంది, మీ ఊరు ఉంటుంది, మీ దేవతలు ఉంటారు, మీ దేవుళ్ళు ఉంటారు అని ప్రపోజల్ చేసింది. ప్రపోజల్ చేస్తే ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ప్రపోజల్ చేసేటప్పుడు ఆ నయోమి ఇద్దరిని దీవిస్తున్నప్పుడు మనం చూస్తే కనుక 9వ వచనం చివరి భాగాన్ని చూస్తే కనుక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేసినగా కానీ వారితో చెప్పి వారిని ఏం చేసిందటండి? ఇద్దరిని ముద్దు పెట్టుకుంది. ఎవరు? నయోమి. ఇద్దరిని ముద్దు పెట్టుకుంది. ఇద్దరిని ఆశీర్వదిస్తూ ముద్దు పెట్టుకుంది. ఇద్దరికి ఒకే ప్రపోజల్ చెప్తుంది, ఒకే డైరెక్షన్ చెప్తుంది, ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాలు చెప్తుంది, ఒకే రకమైనటువంటి పిలుపుని చెప్తుంది, ఒకే రకమైనటువంటి వాగ్దానం గురించి చెప్తోంది. ముద్దు పెట్టుకుంటుంది. ఆ ముద్దులో ఏముందండి? ఆదరణ. ఆ ముద్దులో ఏముందండి? ధైర్యము. ఆ ముద్దులో ఏముందండి? మీరు ఆశీర్వదింపబడాలి. ఆ ముద్దులో ఏముందండి? దీవెన. ఆ ముద్దులో ఏముందండి? నువ్వు నా దానవు. ఏముందండి? నా దానవు. ముద్దు ఎందుకు పెట్టుకుంటారండి? ప్రియ సహోదరుడా, సహోదరి, హంతకుడు ముద్దు పెట్టుకుంటాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 20:9 వచనం, యోవాబు అనేటువంటి వ్యక్తి అతడు హత్య చేయడానికి ముందు 2వ సమూయేలు 20:9 వచనం, యోవాబు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. హంతకుడు ముద్దు కనబడుతుంది అక్కడ. ఇందాక చెప్పాను సామెతల గ్రంథం, నేను చెప్పేస్తాను. సామెతల గ్రంథం 7:13 వచనంలో వేసి ముద్దు కనబడుతుంది. సామెతల గ్రంథం 27:6 వచనంలో శత్రువు ముద్దు పెట్టుకోవడం కనబడుతుంది. శత్రువు ఏం చేస్తాడటండి? ముద్దు పెట్టుకుంటానే ఉంటాడు. ఎవరిని? తన ఎనిమిది. మనం అనుకుంటాం వీడు నన్ను ఆవిడ ముద్దు పెట్టుకుంటాడు నన్ను కాబట్టి నన్ను ముద్దు చేస్తున్నాడు అనుకుంటాం. కానీ వాడు ముద్దు వెనకాల ఏముందంటే విషము దాగి ఉంది, కాటు వేస్తూ ఉన్నాడు అన్న సంగతి నీకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే నొరగలగా వస్తావో అప్పుడు అర్థమవుతుంది వాడు పెట్టినది ముద్దు కాదు, వాడు చేసింది కాటు అని. ప్రియ సహోదరుడు, సహోదరి, అప్పటి వరకు నువ్వు ఏం చేస్తావు? వాడి స్నేహాన్ని పెట్టరు. అవునండి కాదా? ఇంకా సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 15వ వచనంలో కనబడుతుంది అంటే ముఖస్తుతి చేసే ముద్దు. ముఖస్తుతి అంటే పొగుడుతూ ఉంటారు, ముద్దులు పెట్టేసి పొగుడుతూ ఉంటారు.